నేను మీ డాక్టర్ అనుష. ఈ మధ్యకాలంలో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ నుంచి వచ్చే కామన్ కంప్లైంట్ ఏంటంటే వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాము అని చెప్పి. సరే వెయిట్ ఎందుకు పుట్ ఆన్ అవుతున్నారని వాళ్ళు తీసుకునే డైట్ గురించి అడిగితే ఒక సింగిల్ డేలో 4 to 5 టైమ్స్ మిల్క్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకు మిల్క్ అంత ఎక్కువగా తీసుకుంటున్నారని అడిగితే బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్కువ రావడానికి బేబీకి పాలు ఎక్కువ పడతాయని చెప్తున్నారు. ఇంట్లోనికి 4 to 5 టైమ్స్ మిల్క్ అనేది ఇస్తున్నారు అని చెప్తారు. సో మిల్క్ ఎక్కువగా తాగితే మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఒక మిత్. మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి ప్రొలాక్టిన్ అనే హార్మోన్, ఆక్సిటోసిన్ అనే ఈ 2 హార్మోన్స్ మనకి రెస్పాన్సిబుల్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి. సో బేబీ ఎంత బాగా సక్ చేస్తే అంత చక్కగా ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయ్యి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఈ మిల్క్ ఫార్మేషన్ కి దోహదపడుతుంది. సో మనం ఎక్కువ మిల్క్ అనేది తాగుతున్నప్పుడు డేలో ఒక 4 to 5 టైమ్స్ మిల్క్ అనేది తాగుతున్నప్పుడు మిల్క్ లో కంప్లీట్ న్యూట్రిషన్స్ అనేవి ఉండవు. దీనివల్ల ఏమవుతుంది, అది తక్కువ న్యూట్రిషన్ అండ్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది. సో ఆకలి ఎక్కువగా వెయ్యదు. దీని మూలాన ఏమవుతుంది అంటే మదర్ కి వెళ్లాల్సిన మిగతా న్యూట్రిషన్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ అందవు. దీనివల్ల ఏమవుతుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది. నెక్స్ట్ ఓన్లీ మిల్క్ అన్ని ఎక్కువ సార్లు తాగడం వల్ల ఫ్యాట్ అనేది ఎక్కువ అక్యుములేట్ అవుతూ వెయిట్ గెయిన్ అనేది అవుతుంటారు. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ లాస్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే అయోన్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండదు కాబట్టి, బికాస్ ఎక్కువ మిల్క్ తీసుకుంటున్నారు కాబట్టి. అలా కాకుండా ఇంట్లో చేసుకునే ఒక ప్రోటీన్ పౌడర్, అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఒక ప్రోటీన్ పౌడర్ చేసుకొని దాన్ని మార్నింగ్ వన్స్ అండ్ నైట్ వన్స్ పాలలో కలుపుకొని తాగితే దట్ ఈస్ ఇనఫ్. డేలో 4 to 5 టైమ్స్ అక్కర్లే. ఒక వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అంటే తీసుకునే ప్రతి మీల్ లో చక్కగా ప్రోటీన్ సోర్స్ అంటే ఎగ్స్ ఉండేటట్టు చూసుకోవాలి, పప్పు ఆకుకూర ఉండేటట్టు చూసుకోవాలి, అలానే రైస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా డైలీ ఇవన్నీ వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఒక కప్ ఆఫ్ కర్డ్ కూడా వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇలా ఒక వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అనేది తీసుకుంటే పాలు బాగా పడ్డవే కాకుండా మదర్ వెయిట్ కూడా పెరగకుండా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఒక మంచి న్యూట్రిషన్ కూడా మదర్ కి అందుతుంది. థ్యాంక్ యూ.